ఆత్మస్వరూపులైనటువంటి మాస్టర్స్ అందరికీ కూడా, సుభాష్ పత్రి యొక్క సంతానమైన మీరందరూ కూడా, ధ్యానంలో నిష్ణాతులైనటువంటి మీ అందరికీ ఈ శివోహం కార్యక్రమం ద్వారా విశ్వనాథుని యొక్క సమక్షంలో శక్తి కేంద్రమైనటువంటి వరుణ్, అసి, వారణాసి, కాశీ క్షేత్రంలో మీ అందరూ కూడా శక్తితో అనుసంధానమైనటువంటి మాస్టర్స్ అందరి ముందు ఒక చిన్న సాధకుడిని నేను. మీ అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా మీ సాధన బలాన్ని అందరికీ పంచిపెడుతున్నటువంటి మహోత్తరమైనటువంటి కార్యాన్ని నిర్వర్తిస్తూ సుభాష్ పత్రిజీ అలాగే అమ్మవారి అనుగ్రహంతో మీరందరూ కూడా ఆ శక్తి ప్రవాహాన్ని గంగా ప్రవాహంలా అందరికీ అందిస్తూ ఉన్నారు. మేమేదో హిమాలయాల్లో కూర్చుని కేవలం సాధన చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఆ సాధన బలాన్ని అందరికీ అందిస్తూ ఉన్నటువంటి మహోత్కృష్టమైనటువంటి కార్యంలో నిమగ్నమై ఉన్నారు. అలాగే పత్రిజీ ఒక కారణానికి జన్మించినటువంటి వారు, కారణ జన్ములుగా మీరందరూ కూడా వారిని ఒక్కసారి స్మరించుకుంటూ మరొకసారి వారు సముపార్జించినటువంటి సాధన బలాన్ని ఒక సందేశంగా మార్చి, ఆ సందేశాన్ని ఆదేశంగా మార్చి, ఆ దేశాన్ని మీకు అప్పచెప్పారు. ఆ దేశాన్ని పాలిస్తూ ఈ దేశాన్నే కాదు ఏ దేశాన్నైనా ధ్యానంతో మేము పాలిస్తాము అని మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. అయితే శివోహం నిన్న మధ్యాహ్నం వరకు కూడా మేము ఆ కార్యక్రమాల్లో హిమాలయాల నుంచి వచ్చిన తర్వాత సుమారు 3 నెలలుగా ఎవరో సనాతన ధర్మ సంరక్షణకని ఒక ఘోరామాత వచ్చింది. వారిని సరైన మార్గంలో మనకి ఉపయోగపడేటట్టుగా, ఈ దేశానికి, ఈ విశ్వశాంతికి ఉపయోగపడేటట్టుగా తీర్చిదిద్దడంలో నిమగ్నమై ఉన్నాం. ఆ కార్యక్రమాలు చాలా వైరల్గా ప్రసారం అవుతున్నాయి మాధ్యమాల్లో. అలాగే ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉండగానే వీరి ఆహ్వానం 3 నెలల క్రితం 4 నెలల క్రితమే వచ్చింది. సుభాష్ పత్రిజీ యొక్క ఈ ధ్యాన మహాయజ్ఞం నిరంతరం జ్వాలాయమానంగా వెలుగుతూ ఈ ప్రపంచానికి వెలుగును అందిస్తూ సాగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యులు చేసినందుకు ధన్యులం. అలాగే పత్రిజీ ఆయన పేరులో 3 ఉంది కాబట్టి 3 మీకు అందించి వారు మిగతా పని చూసుకోవడానికి, పైన ఉన్నటువంటి పనులు చూసుకోవడానికి వెళ్ళి ఉంటారు. అయితే త్రిగుణాలకు అతీతమైనటువంటిది సాధనం, ధ్యానం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి నోట వినపడేటటువంటి మాట ధనం మూలం ఇదం జగత్. ఒకసారి అందరూ అనండి, ధనం మూలం ఇదం జగత్. ఇదం జగత్, ఈ జగత్తుకి ధనం మూలం. నేనంటాను పత్రిజీ మీకు అందించింది ధ్యానం మూలం ఇదం జగత్. ధనం కరిగిపోయేది. ఒకవేళ ధనాన్ని మీరు దాచిపెట్టినా మీరు ఉంటారని గ్యారంటీ లేదు. కాబట్టి ధనం ఇక్కడే ఉంటుంది, మీరు మాత్రం ఎక్కడికో వెళతారు. ప్రతి మనిషి బ్రతికున్నప్పుడు నేలపైన తాను ఉంటాడు, తన పోయిన తర్వాత నేల తన మీద ఉంటుంది.
ఇది మాత్రం గుర్తుంచుకోండి. నాది నాది అన్న భూమి పక్కున నవ్వు, నాది నాది అన్న భూమి పక్కున నవ్వు, దానహీనుని చూసి ధనము నవ్వు, కథన కుతూహలమును చూసి కాలము నవ్వు. కాబట్టి మనం ఎంతెంత ఎదుగుతున్నామో అంతంత అగాధం కూడా ఎదుగుతుందన్నదని చూసుకున్న వాడే ధ్యాని. మనం ఒక మెట్టు పైకి ఎక్కుతున్నామంటే ఒక మెట్టు అగాధం పక్కన పెరుగుతుందనేది చూసుకుని ముందుకు నడిచేవాడే కాన్షియస్ బీయింగ్. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఎదుగుతున్నాము, నిచ్చెన ఎక్కుతున్నాం అంటే నేలకు అంత దూరం అవుతున్నామని తెలుసుకోండి. అలాగే సంపదలు, ఐశ్వర్యం ఎంతైనా ఉండవచ్చు కాక మీ అందరికీ, కానీ ఈశ్వర్యాన్ని సంపాదించడమే ధ్యానం యొక్క లక్ష్యం. ఐశ్వర్యాన్ని ఎలా అయినా సంపాదించవచ్చు, కానీ ఈశ్వర్యాన్ని సంపాదించడం చాలా కష్టం. ఐశ్వర్యాన్ని సంపాదించడం అందరూ నేర్పుతారు, కానీ ఈశ్వర్యాన్ని సంపాదించడం పత్రిజీ నేర్పుతున్నారు మీకు. ఈ ఈశ్వర్యాన్ని సంపాదించడానికి పత్రిజీ తన జీవన పర్యంతం, జీవితానంతరం మీకోసం కృషి చేస్తూనే ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మీ జీవితాన్ని మీరు నమ్ముకోండి, కానీ ఎప్పుడు అమ్ముకోకండి. ఇదే పత్రిజీ యొక్క సందేశం. మీ జీవితాన్ని మీరు నమ్ముకోండి, ఎప్పుడు అమ్ముకోకండి. నమ్మకాన్ని అమ్ముకోవడం అనేది చేయకండి. కాబట్టి ఈ విధమైనటువంటి జీవన విధానాన్ని మీ అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తూ, అందరిలోనూ కూడా ధ్యానం యొక్క ఆవశ్యకతని పెంచుతూ, మీరందరూ కూడా లిటిల్ మాస్టర్స్ దగ్గర నుంచి సీనియర్ సిటిజన్ మాస్టర్స్ వరకు కూడా మీ అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. దానికి హిమాలయ యోగుల తరపున మీకు అందరికీ అభినందనలు. పత్రిజీలో అత్రి గుణాలు అతీతంగా ఉన్నప్పుడే మీరు చేసే ధ్యానం నిలబడుతుంది. సత్వతమో రజోగుణాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి. ఈ ప్రయత్నం చేయడమే పత్రిజీలో ఉన్నటువంటి అత్రి యొక్క ఆశయం. త్రిగుణాతీతం కావాలి, అప్పుడే తాపత్రయం అనేటటువంటి 3 మీకు దూరం అవుతాయి. చాలామంది మీకు తెలుసు తాపత్రయం ఎందుకు అంటుంటారు. ఎంతమందికి తాపత్రయం అంటే మీలో తెలుసు? చేతులెత్తండి, చేతులెత్తండి. తాపత్రయం అంటే ఏమిటి అనేది ఒకళ్ళిద్దరికి తెలుసు. చెప్పమ్మా. ఆధ్యాత్మిక తాపత్రయం. వెరీ గుడ్, చెప్పేసావు, అయిపోయింది. ఆధ్యాత్మిక తాపత్రయం కాదు, ఆధ్యాత్మిక, అధిదైవిక, అధిభౌతిక, ఈ 3 త్రయము. ఈ 3టిని అతీతంగా ఉండండి అని చెప్పారు పత్రిజీ. అది మీరు గుర్తించండి. 3 అంటే అది అంటే మీరు చేసేటటువంటి త్రిగుణాలకు అతీతం అయినప్పుడే తాపత్రయం అనేది తగ్గుతుంది. అందరికీ ధ్యానం చేయాలని తాపత్రయం ఉందండి నాకు అంటుంటారు. తాపత్రయం అనే పదం వాడుతున్నారు, కానీ ఈ తాపత్రయం అంటే ఏమిటంటే అధిభౌతిక, అధిదైవిక, ఆధ్యాత్మిక అనే 3 తాపాలు ఉంటాయి మనకి. తాపం అంటే మనకు కలిగేటటువంటి బాధలు. ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి. చూడండి, అక్కడ ఎవరో దగ్గుతున్నారు పాపం, అది ఆధ్యాత్మికమైనటువంటి తాపం. అంటే లోపల తనలో తాను కలిగేటటువంటి వ్యాధులు, రోగాలు, వీటి వలన వచ్చేటటువంటిది ఆధ్యాత్మిక తాపం. రెండవది అధిభౌతిక తాపం. మనం సరిగానే కూర్చున్నారు, పక్కన వాళ్ళు వినకుండా గిల్లుతున్నారు. లేకపోతే మనం రోడ్డు మీద మనం రూల్స్కి ఎగనెస్ట్గా వెళ్లకుండా మన రూల్స్కి పాటిస్తూ వెళ్తున్నాం. అవతల రోడ్లో ఉన్నటువంటి కారు యువతల రోడ్లోకి వచ్చి పక్కనున్న అమ్మాయిని గుద్దుతుంది. ఇది అధిభౌతికం. మనం వెళ్తూ ఉంటాం, ఒక కుక్క వచ్చి కరుస్తుంది. ఇది సాటి జీవుల వలన, సాటి ప్రాణుల వలన కలిగేటటువంటి తాపం, బాధని అధిభౌతికం అంటారు. ఇక ఆదిదైవికం అంటే న్యాచురల్ కెలామిటీస్, వరదలు, తుఫాన్లు, కరోనా ఇత్యాది
ఇటువంటి బాధలు కలుగుతాయి. ఈ బాధలను అధిగమించడానికి మీరు సత్వ తమో రజోగుణాలని అతీతం అవ్వాలి అని పత్రిజీ ఆయన పేరులో మీకు అందించినట్టు సందేశంగా నేను భావిస్తున్నాను. తాపాలకి అతీతమైనప్పుడే మీరు ధ్యానం సరిగా నిలుస్తుంది. మీలో ఈ 3 రకాల తాపాలు ఉన్నప్పుడు ధ్యానం నిలవదు. ఇవి నిలవాలంటే మీలో రజోగుణాన్ని, ముందు తమో గుణాన్ని పోగొట్టుకోవాలి. తమో గుణం అంటే ఏమిటంటే, మనకి రామాయణంలో 3 క్యారెక్టర్లని పుట్టించారు మనకి అర్థం కావడానికి. తమో గుణం అంటే బాగా తిండి నిద్ర. ధ్యానం చేద్దాం అనుకుంటే అక్కడ మంచివేవో ఉండారు కిచెన్లో, పొద్దుటే బాగా తిన్నాం, ఒకటి ఎక్కువ తిన్నాం, ఎక్కువ తినొద్దన్నారు కానీ ఒకటి ఎక్కువ తిన్నాం. ధ్యానంలో కూర్చున్నాం. ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ ఒక్కటి నేనున్నా 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 అంటుంటుంది. ఉండి నేనున్నా 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 అంటుంటుంది అనమాట. అందుగురించి ముందుగా మీరు తమో గుణం మీద విజయం సాధించాలి. ఏంటి? తిండి నిద్ర. రామాయణంలో క్యారెక్టర్ చెప్పండి. తిండి నిద్రకి గట్టిగా చెప్పండి, మరొకసారి చెప్పండి. కుంభకర్ణుడు అంటే పెద్ద చెవులు ఉన్నవాడు అని అర్థం. కుంభకర్ణుడు అంటే దీనికి మరలా అర్థం చెప్పాలంటే అదే టాపిక్ అవుతుంది. ముందుకు వెళ్ళిపోదాం, తర్వాత మీరే అర్థం చేసుకోండి. ఇక రెండోవాడు, నేను ధ్యానం 5-6 గంటలు చేస్తా. ఇవాళ ఏం చేస్తా? 5-6 గంటలు. నేను అసలు ఈ భోజనమే చేయను. స్వామీజీ చెప్పారు కదా, ఒక్కటి తింటే కునుకుపాట్లు వస్తుంది. నేను ఆ భోజనమే చేయను ఇవాళ నుంచి. అతి అన్నమాట. అన్నిటిలో అతిగా ప్రవర్తించేవాళ్ళు. ధ్యానం ఎక్కువ చేసేయడం కూడా, ధ్యానం ఎక్కువ చేసేస్తాను అని కూర్చొని చేసేయడం నో. మీ శరీరం చెప్తుందరా మీరు ఎంత ధ్యానం చేయాలి. మీ శరీరానికి కూడా, దానికి కూడా దెర్ ఇస్ అ బాడీ లాంగ్వేజ్. ట్రై టు అండర్స్టాండ్ ద బాడీ లాంగ్వేజ్. ఈరోజు మీరు విశ్రాంతి తీసుకోవాలని బాడీ చెప్తే విశ్రాంతి తీసుకోండి. ఈ ఆహారమే తీసుకోవాలి, ఇంతే తీసుకోవాలని కొలత చెప్తుంది శరీరం. మీరు దాని బాడీని అర్థం చేసుకుంటూ నేర్చుకుంటే ధ్యానం సులువు అవుతుంది. కాబట్టి రజోగుణం ఎప్పుడు కూడా మిమ్మల్ని ప్రేరణ చేసేస్తుంది. ఎవరైనా ఏదైనా చిన్న మాట అంటే వెంటనే సమాధానం చెప్పరు. పక్కింటి వాళ్ళు ఏదో అన్నారండి అంటే పద ఇప్పుడే చూద్దాం వాళ్ళ సంగతి అంటారు. ఇది రజోగుణం యొక్క లక్షణం. అదే భర్త పక్కింటి వాళ్ళు ఏదో అంటున్నారండి అంటే పోలే తర్వాత నాకు నిద్ర వస్తుంది, నాకు భోజనం ఏముండేవో అని అడుగుతాడు ఓ భర్త. ఇది తమో గుణం. ఇక సత్వగుణం ఉన్నవాడు ఏమంటాడంటే పోలే వాళ్ళ పాపం వాళ్ళే పోతారు, దేవుడు చూసుకుంటాడు. మరి నిన్నెందుకు కట్టుకున్నాను? నేను నా రక్షణ కోసం కదా నేను కట్టుకున్నాను. మరేం చేస్తావు? భర్త అంటే భరించేవాడు కదా. అంటే ఈ విధమైనటువంటి గుణాలను మిగతా అన్నిటికీ అప్లై చేసుకోండి. ఈ 3 గుణాలకి అతీతమైనప్పుడే సాధన సరిగ్గా సాగుతుంది. ఇది పత్రిజీ ఇచ్చే సందేశం అని ఆయన పేరులో ఉన్నటువంటి దాన్ని నేను నా అవగాహన మేరకు తెలియజేస్తున్నాను. అంటే సత్వ తమో రజోగుణాలని అతీతం కావాలని పత్రిజీ తెలియజేస్తున్నారు. అలాగే ఆ గుణాలు మీలో లేనప్పుడే తాపత్రయం అనేది తగ్గుతుంది. తాపత్రయం లేనివాడే ధ్యానానికి సంపూర్ణంగా ధ్యానం చేయగలుగుతారు. అయితే ధ్యానం నేర్చుకోవాలా అండి? ఏమండి చెప్పండి, నేర్చుకోవాలి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ధ్యానం నేర్చుకోవాలా? ధ్యానం నేర్చుకోక్కర్లా. ధ్యానం నీ సహజమైనటువంటి స్థితి. ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్థేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధోద్భవతి సమ్మోహః సమ్మోహనాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మనిషి నాశనం చెందుతూ ఉన్నాడు. క్రమక్రమంగా పుట్టిన దగ్గర నుంచి కూడా ఎటువైపు వెళ్తున్నాడు ప్రయాణం? జీవిస్తున్నాడా మరణిస్తున్నాడా మనిషి?
మనిషి జీవిస్తున్నాడా మరణిస్తున్నాడా? గట్టిగా చెప్పండి అందరూ. మరణానికి దగ్గరవుతూ ఒకరోజు పుట్టిన తర్వాత ఒకరోజు చనిపోయింది. మీ లిస్టులోంచి ఒకరోజు మీ ఆయువు తరిగిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరూ జీవిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ మరణిస్తూ ఉన్నామని తెలుసుకోండి. మీ వాయువు రూపంలో ఆయువు తరిగిపోతుంది. ఒక ఉచ్ఛ్వాస నిశ్వాస మీ ఆయువుని తగ్గిస్తుంది. మీ ప్రాణం తరిగిపోతుంది. మేము పెరిగిపోతున్నాం అనుకుంటున్నాం మనం అందరం కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఎంత తగ్గించుకుంటారో అంత ఆయువు మీరు ప్రిజర్వ్ చేసుకున్నట్టు. మీ ధనాన్ని బ్యాంకుల్లో ఎంతైనా దాచుకోండి, కానీ దాన్ని వదిలి ఒకప్పుడు వెళ్ళిపోవాలి మనం. కానీ మీ సాధనాన్ని పెంచుకోండి. అందుకే శ్వాస మీద ధ్యాస అనేటటువంటిది మీకు ఇచ్చారు. దాని అర్థం ఏమిటంటే, శ్వాసని ఎంత తక్కువగా వాడుకుంటారో మీరు అంత సాధనవంతులు అవుతారు. ఏమవుతారు? గట్టిగా చెప్పండారా, మర్చిపోతారు మీరు. మరలా సాధనవంతులు అవుతారు. ధనవంతులు కండి, కానీ ఆ ధనం నిలవదు. మనిషి ఏర్పాటు చేసుకున్న కాగితం మొక్కలు ఒక దగ్గర ఒక సున్నా పడితే ఎన్ని రూపాయలరా చెప్పరా? ఎంత? 10 రూపాయలు. ఇంకో సున్నా పెట్టండి, ఇంకో సున్నా పెట్టండి. ఎన్ని సున్నాలు పెడతారో అదంతా సున్నా అవుతుంది. కాబట్టి దీనిలో ఏమీ లేదు, మీరు పెట్టుకోవడంలోనే ఉంది. కాబట్టి ధనం కాదు, సాధనం పక్కన ఎన్ని పెడతారో అంత పెరుగుతుంటుంది. అందుచేత ధనం కన్నా, నెక్స్ట్ మీరు చెప్పండి స్లోగన్, ధనం కన్నా భలే వచ్చి సాధనం మిన్న మిన్న ప్రాస బాగుండాలి, యాసగా ఉండకూడదు. ధనం కన్నా ధనం కన్నా కన్నా ధనం కన్నా సాధనం. కాబట్టి మీ అందరికీ ధనాన్ని ఇవ్వలేదేమో, పత్రిజీ సాధనాన్ని ఇచ్చాడు. కాబట్టి ధనం ఈ లోకంలోనే ఖర్చు అవుతుంది, సాధనం ఏ లోకంలోనే ఖర్చు పెట్టుకోవచ్చు మీరు. దానికి వీసా పాస్పోర్ట్ అక్కర్లేదు. కాబట్టి అన్నిటికంటే మించినటువంటి ధనం సాధనం. కాబట్టి మీ అందరికీ సాధనాన్ని అందించారు. 3లో ఇంకొక 3 అందించారు. ఆ 3లో మొట్టమొదటి చెప్పాను. ఏంటది? శ్వాస మీద శ్వాస మీద సగం నేను ఎప్పుడు చెప్తుండాలి మీకు, మొత్తం చెప్పండి. ఎందుకంటే ఎవరైనా సగం పని చేసేస్తే దాంట్లో వేలు పెట్టడం మనకు అలవాటు. ఈ అలవాటుని ఇక్కడ కూడా ప్రారంభించారు. అదే కాబట్టి అలా కాకుండా ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణులై మీ ఉద్యమాన్ని సాగించాలి, ధ్యానోద్యమాన్ని. వాళ్ళు ఏదో సగం పని చేసిన తర్వాత మనం చేయడం కాదు. పత్రిజీ సగం పని చేసేసారు ఆయన పూర్తిగా. మీరు మిగతా సగాన్ని మీకు ఎందుకు అప్పచెప్పారు? ఆయన పూర్ణంగా చేయలేక కాదు. సెకండ్ ఫేజ్లో మీరు అందరూ సమర్థులయ్యారా, మర్దులయ్యారా అని గమనించడానికి. అందుకే ఈ కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా శ్వాస మీద ధ్యాస అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ని మీకు అందించారు. ఒకటి దేని తగ్గించడానికి ముందు చెప్పుకున్నాం, అది ఎప్పుడో డిలీట్ చేసామండి మేము, ఎక్కువ అంశం. ఏంటది? తాపత్రయాన్ని తగ్గించుకోవడానికి. ఎందుకు? అవస్థాత్రయాన్ని లేకుండా చేయడానికి. ఎందుకు? ధ్యానాన్ని స్థిరం చేయడానికి. దానికి మార్గాన్ని మీకు అందించారు. ఏమిటి? శ్వాస మీద, అదే మరలా శ్వాస మీద ధ్యాస. వెరీ గుడ్. శ్వాస మీద ధ్యాస చేయడం వలన ఏంటవుతుంది? ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్థేషు ఉపజాయతే సంగాత్. చెప్పనా వద్ద? ఇది సంగాత్ అంటే ఎవరి ముఖం మీద చిరునవ్వు లేదు, అందుగురించి సంశయాత్మ వినశ్యతి. మీ ముఖంలో నవ్వుంటే మీరు ఉన్నట్టు. ఏంటి? నవ్వలేవు, ధ్యానంలో ఉన్నారు. వద్దు, డిస్టర్బ్ చేయ. నవ్వలేవు, నువ్వు లేవు. నవ్వలేవు, నవ్వలేవు,
నన్ను అంటున్నారు చూసారు మీరు, నవ్వలేవంటే నువ్వు లేవు, నవ్వలేవు అంటే నువ్వు లేవు, నవ్వలేవు అంటే నువ్వు లేవు. నేను లేనన్నా అర్థం. మీరున్నారో లేదో చెక్ చేయడానికి వస్తే నువ్వే లేవు, నవ్వలేవు. మొత్తానికి అన్నారండి, నవ్వలేవు నువ్వు లేవు. ఎవరినైనా చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళినా ఇదో స్లోగన్, నవ్వలేవు నువ్వు లేవు అంటే బ్రతికున్నట్టు కాదు. మీరు నవ్వితే శివం, నవ్వకపోతే ఓహో భలే చెప్పారండి మీరు. నవ్వితే మీకు అర్థమైపోయింది. పడుకున్నది కానీ నవ్వడం లేదు. మీ అమ్మ వచ్చింది, మీ బాబాయ్ వచ్చాడు, సాక్షాత్తు నీ భర్త వచ్చాడు, నవ్వుతుందా? ఎవరు ఎవరు ఏది నువ్వు? ఇదా అదా? వెనకేముంది? దాని అర్థం ఏంటి? శివో శివో శివో. హమ్మ హమ్మ అంటున్నారు కానీ శివ అంటలేదు మీరు. ఓకే, నేను శివుడిని. శివం అంటే ఏమిటో తెలుసా మీకు అర్థం? ఎంతమందికి తెలుసు? చేతులెత్తండి. శివం అంటే ఏమిటి? శివం అంటే చెప్పమ్మా. శుభం. తర్వాత శివం అంటే కళ్యాణము, శుభం అని అర్థం. కళ్యాణం అంటే ఏమిటి? మాకు తెలుసండి, పెళ్ళండి. కళ్యాణం అంటే ఏమిటి? योकिंग, योग, जोड़ना. ये तोड़ना नहीं है, जोड़ना है. किसको जोड़ना है? किससे किसको जोड़ना है बताओ? जीवात्मा से परमात्मा जोड़ना है. मगर इसका अर्थ क्या है? शिवोहम. इस जो शिव बोलते हैं उस शिव क्या है? जो शरीर है, ये शरीर क्या है? ఈ శరీరం ఏమిటి? ఇప్పటి వరకు మిమ్మల్ని అద్దంలో చూసుకున్నారా మీరు? ఎప్పుడైనా మీరు చూసుకున్నారా? అద్దంలో చూసుకున్నామని చెప్పండి. ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? రోజు చూసుకుంటారు, ఎంత నవ్వుకుంటారు. ఎదురుగా పక్కకు వచ్చిన వెంటనే శవం అయిపోతుంది, ఎదురుగా మాత్రం శివం. అద్దంలో చూసుకున్నప్పుడే అర్థమవుతుంది మీకు. మీరు అర్థం కావాలంటే మీకేం కావాలి? సగమే చెప్పండి. మీకు మీరు అర్థం కావాలంటే మీకు ఒక అర్థం కావాలి. అందుకే మీరు ధ్యానం చేసేటప్పుడు మీరు అద్దం పెట్టుకుంటారా? ఇంట్లో పక్క ఇంట్లో వాళ్ళకి అందరికీ చెప్పండి. ఎందుకంటే అద్దం ముందుకు వెళ్ళినప్పుడు అలా నవ్వుతుంటారు. మీరు ఎన్ని యాంగిల్స్లో నవ్వుతారో తెలియదు, ఏ యాంగిల్లో ఫిక్స్ అవుదామని. అర్థమైందా? ఎందుకంటే శివం నవ్వితే శివం, నవ్వకపోతే. ఇప్పుడు మీరందరి ముఖం మీద ఉందో లేదో చూసుకోండి ఒకసారి. ఉందా? నేను టాపిక్ని పక్కకి వెళ్ళానంటే మీ ముఖం మీద శవం ఉందని అర్థం. నేను టాపిక్ క్లియర్గా వెళ్తున్నానంటే మీ ముఖం మీద శివం ఉన్నదని అర్థం. అంటే కాన్షియస్. ఇఫ్ దెర్ ఇస్ నో కాన్షియస్, దెర్ ఇస్ నో స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ఎప్పుడు ధ్యానంలో ఎప్పుడు కూడా సమం కాయం శిరోగ్రీవం ధారయన్నచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశాసన్న అవలోకయన్. దాని సింపుల్ ఫామ్లో శ్వాస మీద ధ్యాస అనేటటువంటి ఒక విషయం ఇచ్చారు అన్నాడు. ఎలా కూర్చోవాలయ్యా? ధ్యానం అంటే ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది. మేము ధ్యానం చేస్తుంటామండి. ధ్యానం అంటే ఏమిటి అంటే చెప్పరు ఎవరు. ధ్యానం అనగానేమి? వన్ లైన్ ఆన్సర్. ధ్యానం అంటే ఏమిటి? క్వశ్చన్. 1 మార్క్ ఎక్కువ చెప్పకూడదు, పేజీలు రాసేయకండి. 1 మార్క్ ఆన్సర్. నేనేమన్నానంటే ఆయన శ్వాస మీద ధ్యాస అంటే మా హిమాలయాల్లో మేమేమంటామంటే
నీటిలో మునిగితే స్నానం, నీలో మునిగితే ధ్యానం. నీటిలో మునిగితే స్నానం, నీలో మునిగితేనే ధ్యానం. కాబట్టి నేను ఎప్పుడు నాలోనే ములుగుంటానండి, ఇది ధ్యానం. కాబట్టి నీ వైపు నీవు ప్రయాణం చేయడానికి చేసేటువంటి ప్రయత్నం పేరు ధ్యానం. ఏంటి? నీలోకి నీవు ప్రయాణం చేసేటట్టు. కానీ ఇక్కడ ధ్యాయతే విషయాన్ పుంసః. పుంసః అంటే పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేస్తూనే ఉన్నారు. ధ్యానం బినా జీవనం నా జీవనం. జీవించి ఉండడు ధ్యానం లేకపోతే. ధ్యానం జీవించాలంటే ధ్యానం అవసరం. ధనం వలన జీవించరు, ధ్యానం వల్లనే జీవిస్తారు. ధ్యానం వల్లనే జన్మ తీసుకుంటారు, ధ్యానం వల్లనే మరణిస్తారు. పుట్టాలంటే ధ్యానం కావాలి, నువ్వు పెరగాలంటే ధ్యానం కావాలి, నువ్వు మరణించాలంటే ధ్యానం కావాలి. చావుకి ధ్యానం అక్కర్లా. ఏంటండి ఇదేంటి, ఏదో మాట ఫ్లోలో అనేసారు మీరు అని అనుకుంటున్నారా? ఏమన్నాను నేను? పుట్టాలంటే ధ్యానం కావాలి, తర్వాతది మరణించాలంటే ధ్యానం కావాలి, చావడానికి ధ్యానం అక్కర్లా. మీరు చస్తున్నారా మరణిస్తున్నారా ఇది కావాలి మీకు. ఇదేంటండి పెద్ద లిటిగేషన్, మరలా చావు మరణం, మీరు పదగారడి చేస్తున్నారు. నన్ను చాలామంది అంటుంటారు, ఈయన చాలా పదగారడి చేసేస్తుంటాడు, మాయ చేస్తున్నాడు. మాయనే, నేను మాయనే. మాయను తొలగించుకుంటేనే నీవు తప్పకుండా నీవు అనుకున్నది సాధిస్తావు. మనందరి దగ్గర మాయ ఉంటుంది. మాయ జన్మకి కారణం మాయ. మనం పుట్టడానికి కారణం ఎవరు? మాయ. మనం దేని చుట్టూ తిరుగుతున్నాం? నేను తిరగడం లేదు, మాయ చుట్టూ తిరుగుతాం. ఆ మాయే అమ్మాయ. ఎవరు? అమ్మ. ఇంత మాట అంటారా మీరు? రండి, మీరు అందరూ ఆడవాళ్ళు అంతా. ఎవరు? అమ్మాయి చుట్టూ తిరుగుతుంది ఈ ప్రపంచం. దేని చుట్టూ తిరుగుతుంది? ఏమనుకోకుండా రోయ్, మీ చుట్టూనే తిరుగుతుంది. బ్రహ్మగారు కూడా 4 తలకాయలు ఉన్న ఆవిడ మాట వింటుంటాడు రోజు, 4 తలకాయలు. ఇక విష్ణువు గారు ఉన్నారనుకో, పడుకో, లేచావంటే ఊరుకోనంట, కాళ్ళు పట్టుకు లాగుతాను లేచావంటే ఆయన సైలెన్స్. ఇంకొక ఆయన ఉన్నాడు, నువ్వెక్కడికి వెళ్తావు, నీ మీద ఎక్కి కూర్చుంటాను అంతే. ఆయన అక్కడ సెటిల్ అయిపోయాడు. ఈ 3, అందుకే వాళ్ళ 3 గొప్పవాళ్ళు అయ్యారు. ఎందుకంటే ఆ మాయని కాదని ఎవరు ఏం చేయలేరు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సైతం. అందుకే అమ్మాయ, ఆ మహామాయ, అమ్మాయ జగజ్జనని. ఎవరు? ఆ శక్తి స్వరూపిణి. ఇక్కడ ఎంతమంది ఉన్నారా? మీ డామినేషన్ ఎక్కువ కనబడుతుంది చూడండి. ఆ మహామాయే అమ్మాయ. అమ్మాయి చుట్టూ తిరుగుతుంది, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది అంటారు. ఇదంతా భూమి అంతా కలిపి అమ్మాయి చుట్టూ తిరుగుతుంది, ఆ మాయ చుట్టూ తిరుగుతుంది. ఆ మహామాయ ఆడిస్తున్నటువంటి ఆట ఇది. అమ్మాయి ఆడిస్తున్న ఆట. అమ్మయేగా ఈ జన్మకి కారణం, ఆ మాయేగా, అమ్మాయేగా, అమ్మయేగా. అమ్మ కాదా నువ్వు? అమ్మయే జన్మకి కారణమైనది. కాబట్టి ప్రతీదీ కూడా మాయాజనితమైనటువంటి. ఆ మాయను జయించాలంటే ఈ శరీరాన్ని జయించాలి. ధ్యాయతే విషయాన్ పుంసః. ప్రతి మనిషి జాగ్రత్తగా వినండి, నేను శబాలతో మాట్లాడను. కాబట్టి మీ ముఖం మీద మీరు ఉన్నాను అనే సైన్ పెట్టండి. మీరు ఉన్నాను అంటే నేను మాట్లాడతాను, మీరు లేరంటే ధ్యానంలోకి వెళ్ళిపోయారు అనుకో, మీరు చేసేది ధ్యానం కాదు, పరధ్యానం. మామూలుది కాదు, పరమేశ్వరుడి ధ్యానం. ఏంటి? పరధ్యానం చేస్తున్నామండి మేము అనండి. ఎవరైనా ధ్యానం చేస్తున్న పరధ్యానం అంటే పరమేశ్వరుడి ధ్యానం. అందుకే నేను రాశాను, ధ్యానం కన్నా పరధ్యానం విన్నా అని రాస్తే, ఇదేంటండి గురూజీ మీకు ఏమైనా పిచ్చెక్కిందా అన్నారు. ధ్యానం గొప్పది కదా పరధ్యానం అంటే.
మీరు అందరూ పరధ్యానంలో ఉంటారు కాబట్టి పరమేశ్వరుడు ధ్యానంలో ఉన్నట్టు మీరు అందరూ. కాబట్టి కాన్షియస్గా ఉండండి, కాసేపు ఒక్క నిమిషం కాన్షియస్గా ఉండండి. వాల్యుబుల్ వర్డ్స్. నేను వెళ్ళడం లేదు, టాపిక్ డైవర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు హోష్ మే ఆనే కే లియే बेहोश नहीं होना चाहिए आप सब लोग. जिंदा है कि नहीं? है कि नहीं मेरे भाई और बहनों? हाँ, जिंदा है. ओके. हाँ, shall I go forward? Yes, okay. మరలా నవ్వడం లేదు. నవ్వమంటే గట్టిగా నవ్వేయకండి మరలా, ఎందుకంటే ప్రాబ్లం. ఎవరైనా వెనక వచ్చేస్తుంటారు నన్ను చూసి నవ్వారని. అలా ఆ నవ్వు కాదు. స్మైల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద లాఫ్. నవ్వు పువ్వులా నువ్వు. ఎలా రాసుకుంటారో ఇవన్నీ పనిచేస్తాయి మీకు. ఎందుకు ధ్యానానికి శిక్షణ ఇస్తారు కదా. నవ్వు పువ్వులా నువ్వు. నవ్వమంటే అహహా నవ్వారు అనుకో, చుట్టూ చాలామంది చేరతారు. అలా నవ్వద్దు. కాబట్టి స్మైల్ మందస్మితం అంటారు. స్మిత, హసిత, మందస్మిత, అపహసిత, అతిహసిత, ప్రహసిత అని 6 రకాల నవ్వులు. దీని మీద హసిత యోగం అని నేను ఒక రాశాను, కానీ ఎప్పుడు బయటికి వదలలేదు. ఈ 6 రకాల నవ్వుల్లో ఏ నవ్వు ఎలాంటి ప్రయోజనం ఇస్తుంది? దీని హసిత యోగం అని ఒక జర్మన్ రీసెర్చ్ చేయడానికి ఒక సైంటిస్ట్ వస్తే అతనికి ఇస్తే అతను బుక్ ప్రింట్ చేసుకుని జర్మనీలో అన్ని భాషల్లోకి తర్జుమా చేసుకుని అమ్మేసుకున్నాడు, నాకు తెలియకుండానే. పేటెంట్ రైట్స్ కూడా తీసుకున్నాడు. ఇప్పుడు నేను చెప్పిన ఆయనది అనుకుంటారు కానీ నాది అనుకోరు. కాబట్టి హసితం అనేది చాలా చాలా సున్నితంగా ఉంటుందరా. మీరు చక్కగా మీరు అర్థంలో ప్రాక్టీస్ చేయండి. ఈ నవ్వు న్యూరో యాక్టివిటీని నియంత్రిస్తుంది. గుర్తుంచుకోండి. మీరందరూ కూడా ధ్యానం చేసే ప్రతి ఒక్కరికి కొన్ని టెక్నిక్స్ ఇస్తున్నా. హిమాలయాల్లో ఇన్ని సంవత్సరాల నుండి సిద్ధాశ్రమ యొక్క సేవకుడుగా ఉన్నటువంటి నేను చెప్తున్న మాటలు ఇవి. పైనుంచి ఈశ్వరం ఈశ్వరం ఏంటి? ఈశ్వరం ఈశ్వరం నేను మీకు చెప్తున్నది కాదు. ఈ క్షణంలో ఇక్కడ వచ్చిన తర్వాత నేను చేస్తున్నది ఉపన్యాసం. ఇట్స్ నాట్ ఎ లెక్చర్, ఇట్స్ నాట్ ఎ స్పీచ్. నా నోటి ద్వారా పలుకుతున్న పలుకు పైనుంచి వచ్చేది. మీలో ఉన్నటువంటి సందేహాలకి సందేశం, మీ అందరిలో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది ఇక్కడ. మేము ఎప్పుడు ప్రిపేర్ కాము. ప్రపంచ సభల్లో నా 18వ సంవత్సరం నుంచి వరల్డ్ కాన్ఫరెన్స్లు అన్నింటిలో స్పీచ్ ఇవ్వడం మొదలుపెట్టాను. నా 18వ సంవత్సరం నుంచి. కానీ ఎప్పుడు నేను ప్రిపేర్ అవ్వను, దేనికి ప్రిపేర్ అవ్వను. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రమే ఉపన్యాసం. లెక్చర్కి, ఉపన్యాసానికి, ప్రసంగానికి, చర్చికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు నేను చేస్తున్నది ఉపన్యాసం, ప్రసంగం కాదు. ఇట్స్ నాట్ ఎ స్పీచ్. ఉపన్యాసం అంటే శరీరాన్ని పైవాళ్ళకి అప్పచెప్పడం, పత్రిక అప్పచెప్పడం. ఆయన చెప్పలేనిది ఆయన వచ్చి దీంట్లోంచి చెప్తారనమాట. ది స్పీచ్ బిలాంగ్స్ టు పత్రి. మీకు చెప్పాలనుకున్నవి మిగిలిపోతే ఎవరైతే డివైన్ సోల్స్ ఉంటారో వాళ్ళ ద్వారా చెప్పిస్తారు. పిఎంసి, ఫిజికల్ మెంటల్ కరెక్షన్. ఏంటి? ఇఫ్ యు ఆర్ కరప్టెడ్ బై సంథింగ్ ఎల్స్, ది పిఎంసి విల్ బి అపియర్ ఆన్ యువర్ మైండ్ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ ఆల్ దిస్. ఇట్ విల్ కరెక్ట్. జస్ట్ యూ పుట్ ఆన్ ద పిఎంసి ఛానల్ and it will gives the message from the masters. ఏంటో మరలా పోయారు అందరూ. స్విచ్ ఆఫ్ అయిపోయింది కరెంట్ పోయింది. నవ్వితే శివం, నవ్వకపోతే శవం. ఆ మాట నేను అనలేదు, మీ చేత అనిపించాను. గుర్తుంచుకోండి. ఎందుకంటే చెడు మాటలు నేను మాట్లాడను. చెడు అనక, చెడు వెనక, చెడు కనక అన్నారు గాంధీజీ. తెలుసా మీకు? చెడు అనక, చెడు చెడు. 4వది నేను చెప్తాను, చెప్పనా? చెడు తినక. ఏంటి? ఇది పత్రిజీ కాదు, మీరు యాడ్ చేసుకోండి. ఏంటి? గాంధీజీ అక్కడి వరకే చేశారు, మిగతాది నేను ఫిలప్ చేశాను. మీరు చెప్పండి. ఇప్పుడు పత్రిజీ చెప్తున్నట్టు అనమాట. మీరు చెప్పండి. చెడు
తినక, చెడు కనక, చెడు అనక, చెడు వినక, చెడు నిజమే. నన్నే తినొద్దు అంటారు, మీరు అందరూ తింటుంటారు. చూసారా, ఆ మాట నేను అనలేదు కానీ మీరు అంటున్నారు నన్ను. చెడు తినక అని ఎవరికి చెప్తున్నారు మీరు? నాకు. ఇంతమంది చెప్పిన తర్వాత ఎలా తింటాను నేను తినను, మీరు తినండి. ఎదుటి వాళ్ళు చెప్పేటందుకు బాగానే ఉంటుంది. చెడు తినక అని నాకే చెప్పేశారు మీరు. ఇంతమంది కలిసి చెప్పిన తర్వాత నేనెందుకు తింటాను? నేను తిన్నప్పుడు మీరు తింటారా? అందుకే రెండవది శాకాహారం ఇచ్చారు. ముందుది ఏం చెప్పాను? ముందేం చెప్పాను? శ్వాస మీద ధ్యాస. ఏం చెప్పాను? రెండవది ఏం చెప్పాను? శాఖలే తినండి అని. ఏ శాఖలు తింటుంటారు? కాబట్టి ధ్యాయతే విషయాన్ పుంసః అనే దానికి వెళ్ళే ముందు మీకు బేస్ వేస్తున్నాను. మీకు గంటలోనే అయిపోవాలంటే ఎక్కడిదక్కడే స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోతాను. రెండవది శాకాహార ఉద్యమం. ఇక్కడ మీరు కొంత విచారణ చేయాలి. ఆయన చెప్పిన దాంట్లో కేవలం శాకాహారం అంటే ఏమిటి తెలుసా మీకు? శాకాహారం అంటే ఏమిటో? ఎందుకంట ఒక కోడిని కోసామనుకోండి, ఎంతమంది తింటారు? ఎంతమంది తింటారు? ఒక మేకను కోసామనుకోండి, ఎంతమంది తింటారు? ఒక జీవాన్ని సమర్పిస్తే. ఒక 100 తోటకూర కాడలు తీస్తే. జీవం సర్వం కల్విదం బ్రహ్మ. ఇక్కడ మీరు ఆలోచించండి ఒకసారి. సర్వం కల్విదం బ్రహ్మ ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్. శివోహం శివోహం శివోహం. ప్రతి జీవులోనూ కూడా భగవత్తత్వం అనేది జీవుడై ఉన్నాడు. అప్పుడు శాఖలను తింటే శాఖలు పేక కోసినట్టు కాదా? ఒకసారి విచారించండి. ఇదే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మకి ఆన్సర్ ఇవ్వబడింది. మీరు వెతుక్కుంటే యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. ఏది యుక్తము ఏది అయుక్తం, ఎవరికి యుక్తము ఎవరికి అయుక్తం. కాబట్టి ఏ ఏ వృత్తులు చేసే వాళ్ళకి ఆయా ఆహారాన్ని నిర్ణయించబడింది. ఇది వర్క్ డివిజన్ ఎలాగైతే ఒక ఆఫీసులో చేస్తామో, సమాజం అనేటువంటి ఆఫీసులో ఆహార విభజన కూడా జరిగింది. అందుకు ఎవరు మాంసాహారాన్ని తినాలి, ఎవరు శాకాహారాన్ని తినాలి, ఎవరు ఏ ఏ ఆహారాలు తినాలి, అది వృత్తిని బట్టి, ప్రవృత్తిని బట్టి, జాతిని బట్టి, కులాన్ని బట్టి. అందరూ తోటకూర కాళ్ళే తినడం మొదలుపెట్టారనుకో, తోటకూర మీకు దొరకదు ధ్యానం చేసేవాళ్ళకి. అందుకు మీరు చెప్పకండి అందరిని తినమని, మీకు దొరకడం మానేస్తుంది. అందరినీ మిల్లెట్లే తినమన్నారనుకో, మీకు బుల్లెట్లు అయిపోతాయి మిల్లెట్లు. కాబట్టి ధ్యానం చేసేవారికి ఏ ఆహారం కావాలో మీ శరీరం చెప్తుంది. ఎవరు చెప్తారు? మీకు మీ శరీరంలో ఎంజైమ్స్ ఉంటాయి, హార్మోన్స్ ఉంటాయి. సింహానికి శాకాహారం పెట్టి ఆవుని చేయగలుగుతారా? గోవుని చేయగలుగుతారా? కాబట్టి ప్రతి జాతిలోనూ లోపల డిఎన్ఏ ఉంటుంది, ఆర్ఎన్ఏ ఉంటుంది, రసాయన శాస్త్రం ఉంటుంది. దాన్ని బట్టి ఆహారం నిర్ణయించబడుతుంది. అందుగురించి ధ్యానానికి అవసరమైనటువంటి బాడీని ఏది ఎంచుకున్నారు? పెట్రోల్ వాహనాన్ని ఎంచుకున్నారు కాశీ రావడానికి. దాంట్లో పెట్రోల్ పోయాలా, కిరసనాలు పోయాలా? చవకగా తేలిగ్గా ఉంటుందండి, గంగ నీళ్ళు పోస్తామని పవిత్రంగా ఉంటుంది అన్నారనుకోండి. ఈజ్ దర్ ఎన్ ఆన్సర్ ఫర్ ఇట్? అందుగురించి హిమాలయ యోగులు ఎప్పుడూ కూడా టిబెట్లోనూ మేము గురుదక్షిణగా మాంసము మద్యము ఇస్తాం. ఏమిస్తాం అంటే మిమ్మల్ని ఇవన్నీ డిస్టర్బ్ చేసుకోమని కాదు చెప్పేది. ట్రై టు ఆస్క్ యువర్ సెల్ఫ్ విచ్ ఫుడ్ ఈజ్ కరెక్ట్ టు మెడిటేట్. దాన్ని యుక్తాహారం అని. శాఖము అంటే ఏ శాఖకి ఏ ఆహారం ఇవ్వాలో అది శాఖాహారం అని చెప్పారు పత్రిజీ. దాన్ని అర్థం చేసుకోండి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మేము ఇద్దరం డిస్కస్ చేసుకున్నాం, మీకు తెలియదు. ఎప్పుడు
21 సంవత్సరం క్రితమే ఈ విషయాన్ని గురించి మేము చర్చించుకున్నాం. 21 సంవత్సరాల వెనక పత్రిజీ నేను కూడా, ఆ వీడియో కూడా నా దగ్గర ఇప్పుడు ఉంది, ప్లే చేయొచ్చు. విశాఖపట్నంలో ఒక సభ జరుగుతుంటే నా దగ్గరికి అచానక్ एक मेहमान आ गया, साधारण व्यक्ति जैसा आ गया, उसको सम्मान हो रहा है, उस सम्मान में ये कोई लोग इनको लेके आया है पत्री जी को, वो आ गया. Suddenly he entered into that sabha and he gave a message for the meditation, about meditation. చాలా విషయాలు చెప్తున్నాను మీకు, కీప్ ఇట్ అప్. ఒకటి ధ్యాయతే విషయాన్ పుంస, రెండవది యుక్తాహార విహారస్, మూడవది ఇప్పుడు చెప్తున్నటువంటి ఒక వ్యక్తి. ఆ వ్యక్తి వచ్చిన తర్వాత ఆయన కూర్చున్నారు. కూర్చున్న వెంటనే ధ్యానం ఏమిటో చెప్పడం మొదలుపెట్టారు. 2 గ్లాసులు వాటర్ అక్కడ పెట్టారు, ఒకటి ఖాళీగా ఉంది. వింటున్నారా? శ్రీమద్ రమారమణ గోవిందో. భక్తులారా, మీరందరూ నిద్రావస్థలో ఉంటున్నట్టున్నారు. మరొక్కసారి శ్రీమద్ రమారమణ పోయిందో హరి అంటున్నారేంటి? హరికథ కాలక్షేపం చేసేటప్పుడు ఇలాగే అనేవారు అందరూ. ఎందుకంటే వాడు శుభ్రంగా స్తంభానికి వెనక స్తంభం పెట్టుకుని నిద్రపోతుండేవాడు, పుణ్యం వచ్చేస్తుందని నిద్రపోతుండేవాడు. తెల్లవారి వరకు హరికథ కాలక్షేపం చెబుతుండేవారు. అలాగా ఇది హరికథ కాదు, మీ గురించే చెప్తున్నా. ఎవరి చరిత్ర? స్వం స్వం చరిత్రే. మీ చరిత్ర మీకోసం చెప్తున్నా, నా చరిత్ర చెప్పట్లా. కాబట్టి ఆయన గ్లాసులో నీళ్ళు ఇలా పోసేస్తున్నాడు. ఏం పోస్తున్నారు పత్రిజీ? ఖాళీ గ్లాసులో పోస్తున్నాడు, కొంచెం 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 కొంచెం. ధ్యానం అంటే ఏమిటో చెప్పరా అంటే నీళ్ళు పోస్తాడేంటి అని అనుకున్నారు ఎదురుగా ఉన్నవాళ్ళు. చూస్తున్నాను నేను కూడా, నాకు అర్థమైందిలే. మీకు అర్థమైందా ఎందుకు పోసారో? పత్రిజీ ఎందుకు పోసారు? ఈ గ్లాస్ ఏంటి? మీరు పత్రిజీ భక్తులారా, మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నాను. ఇదేంటిది ఈ గ్లాసు, ఖాళీ గ్లాసు? సందేహం లేదు, ఎవరో చెప్పారు. నువ్వు చెప్పావమ్మా. నించో ఒకసారి, నించో. కొట్టండి రావండి. ఇది పత్రిజీ మనసుని అర్థం చేసుకుంది ఆవిడ ఒక్కది. కూర్చోమ్మా, నీకు నేను కొట్టమన్నాను, నిన్ను కొట్టమలేదు. కాబట్టి చూడండి, శరీరం దేహం అనేది సందేహం. ఏంటి? మీకు ఇప్పటికీ డౌట్ ఉంటుంది, ఎప్పటికీ డౌట్ ఉంటుంది, చనిపోయిన తర్వాత కూడా డౌట్ ఉంటుంది. దేహం ఉన్నంతకాలం సందేహం తప్పదన్నాను నేను. ఏంటి? సందేహం ఉన్నంతకాలం సందేశము తప్పదు, సందేహం ఉన్నంతకాలం సందేశము తప్పదు. సందేశం ఈ దేశానికి ఉపయోగపడాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేహం గ్లాస్ అయితే, ఏ గ్లాసు దేహం అర్రా? నిండుగా ఉన్న గ్లాసు దేహమా, ఖాళీగా ఉన్న గ్లాసు దేహమా? మేము పత్రిజీ చేసిన పని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఏది? ఇదా? ఖాళీగా ఉన్నదేనా? ఖాళీగా ఉన్నది దేహమా, నిండినది దేహమా? మరి 2 చూపిస్తున్నారేంటి ఈయన? ఓహో, దీంట్లో శక్తి నిండిపోయిందా? దీంట్లో లేదా? ఓకే, మీరు అలాగే చూడండి. మిగతా వాళ్ళకి ఏమైనా సందేహం ఉంటే చెప్పండి. 2 గ్లాసులు ఎదురుగా ఉన్నాయి పత్రిజీ ఎదురుగా. ఒక గ్లాసులో నిండుగా నీరు ఉన్నది నా ఎదురుగా. నేను కుర్చీలో కూర్చొని అలా చూస్తున్నాను, ఆయన కింద కూర్చున్నారు. నాకు కొంచెం నేను పైన కూర్చున్నా, ఆయన కింద కూర్చున్నాడు ఏంటి అనుకున్నాను. మరి తర్వాత ఆయన కోపం వచ్చిందేమో, ఏమన్నా కొంచెం కోపం ఎక్కువలేండి ఆయనకి. కోపం అనకండారో, ఆగ్రహం అనండి. ఏమనాలి? ఆగ్రహం వేరు, కోపం వేరు, క్రోధం వేరు. గుర్తుంచుకోండి. ఈ 3 తర్వాత అడగండి, చెప్తాను. మళ్ళీ దానికోసం ఒక ప్రసంగం అయిపోతుంది. కోపం కాదు అయింది, ఆగ్రహం. అర్థమైందా? ఆగ్రహం అంటే ఏంటో తర్వాత చర్చిద్దాం. ముందు 2 గ్లాసుల సంగతి తెలుద్దాం.
ఏ గ్లాసు మీరు ఫిక్స్ అయ్యారు చెప్పండి? ఇటు ఓటేస్తారు, ఇటు ఓటేస్తారు, ఇటా ఖాళీ గ్లాస్ కూడా. దేహం అంటే ఖాళీ గ్లాస్ అంటున్నారు. ఆయన ఏం చేశారంటే కొంచెం కొంచెం దీంట్లో పోశారు. ధ్యానం అంటే ఏమిటంటే ఇదిగోండి అని చెప్పి ఈ నీళ్ళంతా దీంట్లో పోసి ఈ పోయడం అనేది ధ్యానం అన్నారు. ఏంటన్నారు? మీకేం అర్థమైందో? మీకేం అర్థమైంది? పోయడం అనేది ధ్యానం. ఈ ఖాళీ గ్లాస్ మిగిలింది కదా, ఇది ధ్యానం పూర్తయినట్టు అన్నారు. ఏంటి? మీరేం చేస్తున్నారంటే రివర్స్లో చేస్తున్నారు. అన్ని విషయాల్ని తీసుకుని ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే. అంటే విషయాల్ని మీరు ఎక్కడెక్కడి నుంచో తీసుకుని వచ్చి ధ్యానంలో పెడుతున్నారు. ఆయన చెప్పింది ఏంటంటే గ్లాసులో ఉన్నటువంటి నీళ్లు, ఫుల్ అయినటువంటి నీళ్లు తీసేయండి అని, మీలో ఆలోచనలన్నింటినీ కూడా ఆపేయండి అని. మీరేం చేస్తున్నారు? ఆలోచనలు పెంచుతూ పోతున్నారు. ఏ ఆలోచన మీకు రాకూడదు, ఆలోచనలన్నీ కూడా తీసేయండి. ఇక్కడ భగవద్గీతని రెండింటిని కలిపి చూస్తే అతను చేసిన పని, నేను నేరేట్ చేసే విధానం ఎలా ఉంటుందంటే ప్రామాణికమైనటువంటి గ్రంథాలను తీసుకుని ఈ సుగంధాన్ని కలిపి చూస్తాను. ఆయన చేసినటువంటి చర్యని, నేను చూసినటువంటి విధానాన్ని, ఆయన చెప్పినటువంటిది ప్రామాణికం అవునా కాదా అని చూస్తాం. మీరు ఎవరు చెప్పినా సరే అది ప్రమాణం అవునా కాదా, ప్రామాణికం కాని దాన్ని మనం ఎవరు విశ్వసించాల్సిన అవసరం లేదు. కాబట్టి పత్రిజీ ఏం చేశారు? ధ్యాయతే విషయాన్ పుంసః అంటే తల్లి గర్భంలో మీరు శీర్షాసనం వేస్తారు. గతంలో చెప్పుకున్నాం మనం ఇదే మీటింగ్లో. మీరు ఉన్నారో లేదో తెలియదు కానీ కర్తాళ్ సభలోనే అనుకుంటా. మీరందరూ కూడా ఆసనాలు నేర్చుకుని వచ్చారు తల్లి గర్భంలో. తల్లి గర్భంలో శీర్షాసనంలో ఉంటారు. ఉంటారా ఉండరా? హైకి నై ఉంటారా ఉండరా? అందరూ తలకిందులుగా శీర్షాసనం వేస్తారా? చూడండి, ఈ మాయా ప్రకృతి, ఈ ప్రాకృతి అనే తల్లి గర్భంలో ప్రతి ఒక్కరూ శీర్షాసనం వేసి పంపిస్తుంది. మీకు ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తుంది మీ తల్లి గర్భంలో. సర్వోత్కృష్టమైనటువంటి ఆసనం, 84 లక్షల ఆసనాలలో సర్వోత్కృష్టమైన ఆసనం, ది కింగ్ ఆఫ్ ఆసన అంటారు. ఏమంటారు? ఈ ఆసనాన్ని వేస్తే ఇక ఏ శాసనాలు పనిచేయవు. కాబట్టి శీర్షాసనాన్ని తల్లి నీ గర్భంలోనే వేసి పంపిస్తుంది. మరి ధ్యానం కూడా నేర్పించి పంపిస్తుంది. ధ్యానం కూడా నేర్పించి పంపిస్తుంది తల్లి. అంతేకాదు వాయుస్తంభన, శ్వాస మీద ధ్యాస కాదు, అసలు శ్వాసే ఆగిపోయేటటువంటి కేవల కుంభక స్థితిని శ్వాస మీద ధ్యాస పత్రిజీ చెప్పారంటే దాని అర్థం ఏంటంటే శ్వాస యొక్క లెంగ్త్ ఆఫ్ బ్రెత్ తగ్గిపోతూ వెళ్ళిపోవాలి. మీరు గుర్తుంచుకోండి. మీరందరూ ధ్యానంలో కాదో నాకు తెలిసిపోతుంది. ఎందుకంటే మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను బట్టి మీరు ఎంతమంది ధ్యానం చేస్తున్నారు రియల్గా. శ్వాస యొక్క 16 అంగుళాల నుంచి 10 అంగుళాలు, 10 అంగుళాల నుంచి 9, 9 నుంచి 3, 3 నుంచి 1, 1 నుంచి గాయాబ్. దీన్ని కేవల కుంభకం అంటారు యోగ పరిభాషలో. కేవల కుంభక స్థాయిలోకి వెళ్ళినప్పుడు మీరు అసలు ఆల్ఫా, బీటా, థీటా, డెల్టా వేవ్స్ మీ యొక్క ఎకోసిస్టమ్ని మేము స్వామి రామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హిమాలయ యోగి స్వామి రామ, ఎవరైనా పేరు విన్నారా? హిమ్స్ అంటారు. హిమ్స్లో ఎకోస్టిక్, మీరు అందరూ ధ్యానం చేస్తున్నారా లేదా, కునుకుపాట్లు పడుతున్నారా తెలియాలంటే దాంట్లో ఒక కంప్యూటరైజ్డ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. మేమందరం కూడా సంవత్సరానికి ఒకసారి చెక్ చేసుకుంటాం. ఏ స్టేట్లో మీరున్నారో ఆ ఎకోస్టిక్ మెషిన్ అనేది, కంప్యూటరైజ్డ్ ఎక్విప్మెంట్ మీకు తెలియజేస్తుంది మీరు ధ్యానంలో ఉన్నారా పరధ్యానంలో ఉన్నారా అని. ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తగ్గుకుంటూ వెళ్ళిపోయి కేవల కుంభకం అనేటువంటి స్థితి తల్లి గర్భంలో మీరు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేకుండా ఉంటారు. గుర్తుంచుకోండి. మీ అందరికీ కూడా ధ్యానాన్ని నేర్చుకోక్కర్లా, కుంభకాన్ని నేర్చుకోక్కర్లా, ఆసనాలు నేర్చుకోక్కర్లా. క్యూ?
ఇప్పుడు ఎందుకు నేర్చుకుంటున్నారు? హంలో భూల్ గయా, మర్చిపోయాం మనం. ఏమయ్యాం? మర్చిపోవడం మా సహజ హక్కు అండి. ఏదైనా మర్చిపోతాం, ఎవరినైనా మర్చిపోతాం. మేలు చేసిన వాళ్ళు అసలు గుర్తుంచుకోం. ఇది సహజమైనటువంటి ధర్మం. వాయుస్తంభన, జలస్తంభన. తల్లి గర్భంలో ఎక్కడుంటాం మనం? నీటిలో ఉంటామా, గాలిలో ఉంటామా? గట్టిగా చెప్పండారా. మరలా శ్రీమద్రమారమణ గోవిందా అనాల్సి వస్తుంది. నవ్వితే ఎప్పుడో మర్చిపోయాం అది. నవ్వితే శివం, నవ్వక కొంచెం నవ్వండర్రా, కొంచెం నవ్వండి చాలు, చాలు, ఎక్కువ నవ్వకండి, కొంచెం నవ్వితే మీరు కాన్షియస్లో ఉన్నట్టు. లేకపోతే ఏంటి? కాబట్టి దయచేసి మీరు అందరూ నన్ను క్షమించి నా యందు దయ ఉంచి మీ ముఖం మీద నవ్వు ఉంచుకోండి. ఎప్పుడు ధ్యానంలో ఎప్పుడు కూడా చూడండి. సమం కాయం శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశాస్సనావలోకయం. పోస్చర్ ఎంత అందంగా ఉండదు. శివోహం. ఎలా ఉండాలి పోస్చరు? ఒక్కొక్కళ్ళు ధ్యానం చేస్తుంటే విపరీతంగా చాలా ఎక్కువ ధ్యానం చేస్తారన్నమాట. కళ్ళు ఇలా పెట్టి, అంటే ఎంత సీరియస్ ధ్యానం చేస్తారు. వాళ్ళంత గొప్పవాళ్ళు ఎవరు ఉండరు. ధ్యానం చేస్తే ఎలా ఉంటుందంటే మీకు ఒకసారి శివోహం ఎలా ఉంటుంది? శివోహం 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 అని మీలో సౌండ్ వస్తుంటుంది ధ్యానంలో. శివోహం 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 3 స్థాయిలో వస్తుంది. హా 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 సా పా సా సా పా సా. ఈ సహజమైనటువంటి ధ్యానంలో వచ్చేటువంటి శబ్దం అన్నమాట ఇది. నీ శబ్దం నిశ్శబ్దం. ఏంటి? నీ శబ్దం నిశ్శబ్దం. నువ్వు నిశ్శబ్దంగా ఉంటే నీలో శబ్దం ఏంటో నీకు అర్థమవుతుంటుంది. కాబట్టి ధ్యానావస్థలో ఉన్నటువంటి వారి ముఖం ఆనంద తాండవం చేస్తుంటుంది. ఎవరి ముఖం మీద చిరునవ్వు లేదో వారు ధ్యానం చేస్తున్నట్టు కాదు. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీ ఫోటో తీస్తే సాక్షాత్తు శివుడి యొక్క నవ్వు, అంటే ఈ పళ్ళు కనపడేటట్టు కాదంటారో అలాగా, అలా ఉంటేనే నవ్వు ధ్యానం చేస్తున్నట్టు అని అందరూ ఇక్లీజ్ కూర్చోకండి. ఇలా ధ్యానంలో నవ్వపోతే నేను ధ్యానం చేయలేదని పక్కనోడు అనుకుంటాడని మనం పళ్ళు భయపెట్టారనుకో, అది మాత్రం కాదు. అసలు చిరునవ్వే కాదు అది, మందస్మితం అంటారు. చిరునవ్వు కూడా కాదు అది, మందస్మితం. ఇట్స్ ఎ న్యాచురల్ అండ్ ఆర్గానిక్ స్మైల్. అసలు మీరు నవ్వరు, అది వస్తుంది. ఇట్స్ అపియర్స్. దట్ ఈజ్ యువర్ ఓన్ స్టేట్. ట్రై టు అండర్స్టాండ్. మీరు అర్థం చేసుకోండి. నేను చెప్పేవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవి మీకు దొరకవు, పుస్తకాల్లో దొరకవు, మస్తకంలో దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది? మీరు 1,00,000 పుస్తకాలు 1,000,000 పుస్తకాలు చదవండి, కానీ మస్తకాన్ని చదవకపోతే మీకు ఏది అర్థం కాదు. అందుకే నన్ను మీరు చెప్పే విషయాలన్నీ మా ఆంధ్ర యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ అన్నాడు చిన్నప్పుడే, గురుగారు మీరు చెప్పే అన్నీ కూడా మేము రాసేస్తామండి పుస్తకాలు అన్నాడు. రాసి ఉన్నది చెడగొట్టకయా అన్నాను. ఏమన్నాను? అందరూ చూడండి రైట్. రాసి ఉన్నది చెడగొట్టక. మనం ఓ బుక్ రాస్తే మన సొంత తెలివితేటలతో రాస్తాం. ఆ ఉన్నదాన్ని మరలా ఇటువంటి దిద్ది కాపీ అండ్ పేస్ట్ చేస్తాం. అందుకు పుస్తకాలు రాయకండి దయచేసి. ఈ మస్తకాన్ని ఉద్ధరేత్ ఆత్మానాముద్ధరేత్. ఎవరు నిన్ను ఉద్ధరించరు, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. అన్నం వండి పెడతారు, రుచులు వండి పెడతారు, కానీ కలిపి పెడతారు, ముద్ద చేస్తారు, నోట్లో పెడతారు. తినాల్సింది మాత్రం ఎవరు? చూసావు, నువ్వే అంటున్నారు అందరూ. నేను మీ ఇంటికి వచ్చి తిని పెట్టాలట. తినాల్సింది ఎవరికి?
అరిగించుకోవాల్సింది, వంట పట్టించుకోవాల్సింది. వంట ఎవరో పట్టిస్తారు, కానీ వంట పట్టించుకోవాల్సింది మనమే. కాబట్టి ధ్యానం అనేది ఎవరో చెప్పేది కాదు, ఎవరో నేర్పేది కాదు, ఎవరు నేర్చుకునేది కాదు. నీలో ఉన్నటువంటి సహజమైనటువంటి ప్రక్రియని నువ్వు ఉద్దీపన చేయడమే నువ్వు చేయాల్సినటువంటి పని. ఆ పనిని చెప్పడానికి వచ్చిన వాడే పత్రిజీ. అంతేగాని ఆయన మిమ్మల్ని ధ్యానం చేయమని కానీ, ధ్యానం చేయించడానికి కానీ, ధ్యానం నేర్పడానికి కానీ ఆయన రాలా. ఆయన డ్యూటీ ఈజ్ ఓవర్. ఉద్ధరేత్ ఆత్మానం ఉద్ధరేత్. నీకు నీవే ఉద్ధరించుకో, ఉద్ధరించుకో, ధారణ చెయ్యి, నీలోకి నీవు ప్రయాణం చెయ్యి. ఆత్మన్యేవా తిష్టతి శివోహం. నీవు శివుడై ఉన్నావు. శివుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నైర్మల్యం సోహం భావేన పూజయేత్. సోహం 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 భావేన పూజయేత్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీలో ఉన్నటువంటి శివోహం, నేను శివుడిని అయి ఉన్నాను, నేనే శివుడిని అయి ఉన్నాను, నేనే శివుడిని. కాబట్టి జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నైర్మల్యం. నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తే లోపల ఉన్నటువంటి ఆ శివం అనుభవంలోకి వస్తుంది, అనుభూతిలోకి వస్తుంది. దానికోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దాని పేరు ధ్యానం. దాని పేరు చేసే ప్రయత్నం, ప్రక్రియ పేరు ధ్యానం. కాబట్టి ఇంతకుముందు కాశీ రావడానికి ఏ కారు వేసుకుని వస్తున్నాం? పెట్రోల్ కారు అయితే ఏమేయాలి? పెట్రోల్ వేయాలా? నీళ్లు వేస్తే, గంగాజలం వేస్తే రాదా? సరే, డీజిల్ కారు అయితే కిరసనాలు వేస్తే. కాబట్టి మీ ధ్యానంలో అవరోధాలు రావడానికి కారణం కారు ఏదో తెలుసుకోండి. ఏంటి కారు? ఏది? శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. మీ కారు దేంతో తయారైంది? మేనిఫెస్టేషన్ ఏంటి? ఇంజనీరింగ్ ఏంటి? మీ మోటార్ ఏంటి? లోపల మీ మిషన్ దేంతో ఫిక్స్ అయింది? అందుకే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. ఇవన్నీ కూడా మీకు గతంలో వీటికి భాష్యం రాసినటువంటి వారు ఎక్కువగా వారికి ఇష్టమైన ఫుడ్ని మనందరికీ సజెస్ట్ చేశారు. కానీ అందరికీ ఒకే మాన్యువల్ ఉండదు. ధ్యానం కుదరాలంటే అకార్డింగ్ టు యువర్ బాడీ యు షుడ్ ఫిక్స్ యువర్ మెనూ. ఇది చాలా చాలా జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని విభేదించట్లేదు, దాంట్లో మిమ్మల్ని ఏం చేయట్లేదు. జస్ట్ యూ థింక్ అబౌట్ యువర్ మెనూ. యువర్ బాడీ విల్ ఫిక్స్ యువర్ మెనూ, యువర్ మైండ్ విల్ ఫిక్స్ యువర్ మెనూ. దెన్ యూ విల్ బి సిట్ ఏబుల్ టు డూ ద మెడిటేషన్. అందుకే భగవద్గీతలో శాకాహార విహారస్య అని చెప్పలేదు, యుక్తాహార విహారస్య అని చెప్పడానికి కారణం కృష్ణ భగవాన్ని నేనే స్వయంగా అడిగాను. ఏమయ్యా, మా పత్రిజీ గారు శాకాహారం అంటే నువ్వు యుక్తాహారం అంటున్నావు, బాగోలేదు ఇది అన్నాను. అనగానే నాయన యుక్తాహారం అనే పదానికి విస్తృతమైన అర్థం వస్తుంది, అలాగని శాకాహారం కాదని అర్థం కాదు అని చెప్పారు. మీరు గుర్తుంచుకోండి, అండర్లైన్ చేయండి. నేను శాకాహారాన్ని వ్యతిరేకిస్తున్నాను అని అనుకోకండి మీరు. నేను వ్యతిరేకించడానికి నేనే వాడిని, ఆయనే చెప్పాడు యుక్తాహారం అని. అలాగని పత్రిజీ చెప్పినటువంటి శాకాహారం కాదని చెప్పట్లా. యుక్తం ఏది యుక్తము? మీరు అదే తోటకూర కాడ బాగుందని కొంచెం 4 కాడలు ఎక్కేసుకు తిన్నారనుకోండి, అది తామసిక ఆహారం అవుతుంది. ఏమవుతుంది? గుర్తుంచుకోండి, తామసిక ఆహారం అవుతుంది. డ్రై ఫ్రూట్స్ బాగున్నాయి, ఫ్రీగా వస్తున్నాయి, పప్పు అది నానబెట్టారు, ఏది క్యాష్యూ అది బాగా నానబెట్టారు, గుప్పిడు ఎక్కువ వేసుకున్నారనుకోండి, క్యాష్యూయే కదా, శాకాహారమే కదా అనుకుంటే అది మాంసాహారం అవుతుంది. గుర్తుంచుకోండి దయచేసి, ప్లీజ్. మీ ముఖాల మీద సైన్ చేయండి, అందరూ సైన్ ఆఫ్ అయిపోకండి. కొంచెం ముఖం మీద నవ్వు పెట్టండారా, లేకపోతే లోపలికి వెళితే నేను చెప్పేది. నవ్వు లేకపోతే గేటు దాటదు నా మాట.
ఈ చెవికి ఎదురుగా బెజ్జం ఎందుకు పెట్టారనుకుంటున్నారు? ఇటు నుంచి ఇటు వెళ్ళిపోవడానికి. ఎందుకు? ఇటు నుంచి ఇటు వెళ్ళిపోవడానికి. అందుకే మీరు ఏం చేయాలి? 2 చెవులతో వినాలి. దేంతో వినాలి? 2 చెవులతో వినాలని 2 బెజ్జాలు పడితే మనం ఏం చేస్తున్నాం? ఒక చెవితో విన్నాను, ఒకటి చెవితో వెళ్ళిపోతుంది. అలా వినకండారా. నేను చాలా దూరం నుంచి కష్టపడి మీకోసం వచ్చాను. నన్ను ఆశీర్వదించండి మీరు అందరూ. మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. ఏం చేయను? మిమ్మల్ని నన్ను కొంచెం ఉద్ధరించున్నారా? కొంచెం ముఖం మీద నవ్వు పెట్టి. గేట్ ఓపెన్ అవ్వదు ముఖం మీద నవ్వు లేకపోతే. అది చూసారా? ఫోన్ ఓపెన్ అవ్వదు చూసారా? అప్పుడప్పుడు డీజీ యాప్లో నవ్వుతేనే ఓపెన్ అవుతుంది. నవ్వకపోతే, అంతకుముందు నవ్వు ఫోటో తీసాం, ఆ నవ్వు లేకపోతే ఓపెన్ అవ్వట్లేదు. అలాగే మీ ఫోన్ కూడా నవ్వకపోతే ఓపెన్ అవ్వదు కొన్నాళ్ళకి. అలా పెట్టేద్దాం. రేపు పొద్దున్న ఏ యాప్ అలా పెట్టేసాం అనుకోండి, అప్పుడే నవ్వుతారు ఇలాగ కాసేపు. నవ్వండరా అంటే పెద్ద సీరియస్గా వింటున్నాం, సీరియస్గా వింటున్నాం. సీరియస్గా వినకండి, అలాగని సిల్లీగా కూడా వినకండి. హోష్, మీరు హుషారుగా ఉండండి. ఉత్సాహం, ధైర్యం, సాహసం, బుద్ధి, శక్తి, పరాక్రమ షోడతే యత్ర తిష్టతి తత్రాపి దేవత తిష్టతి. ఉత్సాహం, ధైర్యం, సాహసం, బుద్ధి, శక్తి, పరాక్రమ షోడతే యత్ర తిష్టంతి. ఎక్కడైతే ఈ 6 లక్షణాలు ఉంటాయో అక్కడ దేవతలందరూ కొలువై ఉంటారు. అందుకు అందరికీ ఉత్సాహం ఉంటుంది కాశీ రావడానికి. ఏమో ఇలా ఉంటుంది అనుకోలేదు, చలేస్తుంది, గంగలో ములుగుదామంటే అక్కడ అన్ని శవాలు కనపడుతున్నాయి, ములిగితే ఏమైనా బ్యాక్టీరియా వస్తుందేమో, ఇలా అనుకోలేదు. శుభ్రంగా కడిగే స్విమ్మింగ్ పూల్లా ఉంటుంది అనుకున్నాం. ఇవన్నీ ఆలోచన. కాశీ అంటే ఏదో పురాతన నగరం ఏమో, ఇంత డట్టిగా ఇంత దుమ్ము వచ్చేస్తుంది అనుకోలేదు నేను, ఇలా ఊహించలేదు. ఇవన్నీ సమస్యలు మళ్ళా. కాబట్టి ఉత్సాహం, ధైర్యం, సాహసం, బుద్ధి, శక్తి, పరాక్రమ ఇవన్నీ నేర్చుకోవాల్సిన మీరు మెడిటేషన్కి. దీస్ ఆర్ ద వర్డ్స్ టు ప్యాడ్ ఇట్. మీకు కొన్ని విషయాలు తెలియకపోతే ధ్యానం అయోమయం అయిపోతుంది, కొంత దూరం వెళ్ళి ఆగిపోతుంది, అక్కడ డెడ్ ఎండ్ వస్తుంది. ఆ సమస్యని సాల్వ్ చేయడానికి మనకు పత్రిజీ లేరు. ఆ సమస్యను సాల్వ్ చేయడానికి ఇప్పుడు పత్రిజీ లేరు. మీరే ప్రతి ఒక్కరూ ఒక పత్రిజీ కావాలి. ప్రతి ఒక్కరిలోనూ ఈ ధ్యానానికి సంబంధించినటువంటి అవగాహన కావాలి. ప్రతి ఒక్కరూ పత్రిజీగా మారాలి. ప్రపంచాన్ని ఆయన ధ్యాన మూలం ఇదం జగత్ ఆయన చెప్పారు. ఇందాక ఎవరు ధ్యాన జగత్ పత్రికగా మార్చామని. ధ్యాన మూలం ఇదం జగత్. ఈ జగత్తుకి ధ్యానమే కావాలి. ధ్యానం కడుపులో బిడ్డగా నేర్చుకున్నాం, కానీ బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం అంటే, బిడ్డ ధ్యానం దేని మీద చేస్తారు తెలుసా? మొట్టమొదటిసారి మీరు అందరూ దేని మీద చేస్తారా? దేని మీద చేస్తారా? చెప్పండారా? మర్చిపోయానండి, అన్నీ మర్చిపోతాం, ఇది కూడా మర్చిపోయాం. దేని మీద చేస్తాం? క్యారమంటాం. ఏమంటాం? మీరు అనకపోతే కనుక పక్కన నర్సు ఎవరో పాట్మని పీకుతుంది. ఒరే ఎందుకు ఏడుస్తారో తెలుసా మీరు? మొట్టమొదటి ఏడుపు ఎందుకు ఏడుస్తారంటే, పుట్టాంరా బాబు. ఎందుకు పుట్టాం? చావడానికి పుట్టాం. మన చావు వచ్చిందిరా బాబు అని మీరు ఏడుస్తారు. ఎందుకు వచ్చారు? మీరు ఏడ్చేది ఎందుకు? నా చావు వచ్చిందిరా అని. మీరు పుట్టకపోతే చావే ఉండదు, కానీ మీరు పుట్టారు కాబట్టి అప్పుడు నీకు తెలిసిపోయింది నా చావు వచ్చిందిరా అని. అందుకని ఏడుస్తున్నావు. దేని గురించి ఏడుస్తున్నారు మీరు? మొట్టమొదటి ఏడుపు చావు గురించి. చావు వచ్చింది నాకు అని ఏడుస్తున్నారు. ఆఖరిని ఇంకొక ఏడుపుతోటి సెలవు వస్తుంది. ఆ ఏడుపు ఏంటి? ఊరందరూ ఏడుస్తారు, మనం ఏడం. ఏంటి? నువ్వు పోయావని ఇంట్లో వాళ్ళు ఏడుస్తారు, అందరిని ఏడిపించిపోతాం మనం. మొట్టమొదటి ఏడుపు మన కోసం, రెండవది మిగతా వాళ్ళ అందరి కోసం. కాబట్టి ఈ 2 ఏడుపుల మధ్యన ఉండేది జీవితం. కాబట్టి మొట్టమొదటి ఏడుపు ప్రకృతి మాత తల్లి నుంచి ఇంకొక తల్లి ఒడిలోకి పడుతున్నాం మనం. ఏ తల్లి ఒడిలోంచి? కన్న తల్లి ఒడిలోంచి ఈ విశ్వ చైతన్యం అనేటటువంటి దాంట్లోకి పడుతున్నాం.
కాబట్టి దాంతో అనుసంధానం చేయట మొదలు పెడతాం. శ్వాస మీద ధ్యాస. లింకప్ ఎక్కడ మొదలైంది? శ్వాస గురించి ఏడుపు మొదలుపెట్టాం. అంటే శ్వాస అనేటువంటి అవసరానికి లొంగిపోయింది ధ్యానం. ఏంటి? శ్వాస అనేటటువంటి దాని మీద డిపెండ్ అయ్యింది ధ్యానం. అంతకుముందు శ్వాస అక్కర్లా. తర్వాత శ్వాస ఎప్పుడైతే మొదలైందో ఆకలి మొదలవుతుంది. ఆకలి మొదలైందంటే ఆకలికి బానిసగా మారాం. తర్వాత తల్లి, తర్వాత తండ్రి, తర్వాత అన్నదమ్ములు, తర్వాత బంధాలు, భార్య, ఇవన్నీ కూడా. ఇవి కాకుండా ఆఖరికి కొరికినటువంటి యాపిల్కి కూడా బందీ అయిపోయాం. ఇప్పుడు ఏంటి? ఎవడో కొరికి పాడేసిన యాపిల్కి ఎగబడి కొనుక్కుంటున్నారు. ఏమిటారు అది? గట్టిగా చెప్పండి. ఓహో, ఫోన్ అయిపోయింది. బికమ్ ఏ ఫోన్. దెర్ ఈజ్ నో ఎస్, దెర్ ఈజ్ ఐ ఇన్ ఫోన్. భార్య ఇటు ఉంటుంది, భర్త అటు ఉంటుంది. వాళ్ళిద్దరూ ముచ్చట్లాడుకుంటారు. అటు తిరిగి ఆవిడ, ఇటు తిరిగి ఈయన. ఏంటంటే ఎవడో కొరికి పాడేసింది. మీకు అంత మధురంగా ఉంది. ఇది భార్యాభర్తలను విడదీస్తుంది, అందరినీ విడదీసేసింది. పోయి ఫోన్ అయిపోయింది. ఈ విధంగా మనం ప్రతి దానికి బానిసలుగా మారిపోయాం. బానిసలు మారిపోయి అవసరాలు కాకుండా అనవసరాలను కూడా తెచ్చేసుకున్నాం. ఏంటంటే ఇంటి నిండా చెత్త తప్పితే ఏమీ ఉండదు. సోఫా పెద్దది కొంటారా అందరూ? ఇంట్లో ఉన్నాయా సోఫాలు? లేవా? మా ఇంట్లో లేదని చేయొద్దండి ఒకరు. ఈయన చాలా ఉత్తముడి కింద లెక్క. అయితే సోఫా ఎవరింట్లో లేకపోతే చాలా పేదోడి కింద లెక్క. సోఫా ఉంటుంది, ఎప్పుడు మనం కూర్చోం దాని మీద. మన కుక్క, పెంపుడు కుక్క ఉంటుంది, అది కూర్చుని అంటుంటే నా బుజ్జి, నా కన్నా, నా స్వీటీ అని దాంతో అదేమనుకుంటుందంటే, ఈ దొంగ పీనుగా నీ డబ్బులెట్టు కొనుక్కున్నా, నేనేమో హాయిగా పడుకున్నావు, నువ్వెందుకు కింద పడుకున్నావు అంటుంది. దాని మీద పడుకుంటే ఒళ్ళంతా మంటలు వచ్చేస్తాయి మనకి. కాకపోతే ఇంట్లో సోఫా లేదని ఎవరైనా అనుకుంటారని మనం కొనుక్కుంటాం, అంతేగాని మన కోసం కాదు. అలాగే చీరలన్నీ, పట్టు చీరలన్నీ ఇంటి నిండా ఉంటాయి, ఏది కట్టుకోరు, అలా పెట్టుకుంటారు చాలా జాగ్రత్తగా. మిమ్మల్ని ఏమంటలేదమ్మో, నా మీద రేపు స్త్రీ సంఘాలన్నీ యోగి ప్రభాకర్జీ ఇలా అంటాడని మీరు ఉద్యమం లాగదీకండి. ఆ పట్టు చీరలన్నీ చూపిస్తే నేను ఆ పట్టు చీరల దగ్గరికి వెళ్ళి, స్వామీజీ ఎన్ని పట్టు చీరలు ఉన్నాయండి నాకు అని చూపిస్తుంది. మనకు చూపించడానికి చూపిస్తే నేను అడిగాను అనమాట. ఆ బీరువా దగ్గరికి వెళ్తే ఆ బీరువా అంటుంది, పెచ్చదండి, అది కొనుక్కుంటుంది అని, కట్టుకునేది నేనేనండి, ఎప్పుడూ పెట్టుకుంటుంది. కాబట్టి అనవసరాలన్నీ పెరిగిపోయి ఇంట్లోనూ మంచిదైతే కట్టుకోరు. భర్త వచ్చేసరికి చిరిగిపోయినటువంటి అదేదో అంటారు ఏంటండి, వాడు ముఖం తగలడా, కష్టపడి ఇంటికి వస్తే దీన్ని చూసి ఇంకా వికారం వస్తుంది. బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం పాపం పట్టు చీర కొన్నది వాడు చూసుకుందామని, కానీ ఊరంతా చూపిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చిరిగిపోయినటువంటి నైటీ మాత్రం దర్శనం ఇస్తుంది. చచ్ వాట్ ఎ ఫూలిష్నెస్. కాబట్టి ఇక్కడ చెప్పేది మీకు కొంచెం వ్యంగ్యంగా చెప్పినప్పటికీ దాని అంతర్యాన్ని గ్రహించండి. అందుకే మన భారతీయ సనాతన సాంప్రదాయంలో 8 జాములు ఉన్నాయి. ఒక కాలచక్రానికి 8 పోకులు ఉన్నాయి. 8 జాములు, 8 మూడులు, 24 గంటలు. 24 గంటలు, ఒక్కొక్క గంటలో మీరు ఏం చేయాలో దాన్ని నిర్ణయించబడి ఉంటుంది. అలంకారం అనేది స్త్రీ ఎప్పుడు చేసుకోవాలంటే 6 గంటల నుంచి 9 గంటల లోపు మాత్రమే అలంకారం ఉండాలి. ఓరు బాబు భలే చెప్పారండి. అప్పుడే మేము అసలు అవతారం వేసుకుంటాం. ఏంటి చిరిగిపోయినాయి అవి వంట చేసి చెమటకెక్కి ఆడొచ్చేసరికి కనపడుతుంది భూత ప్రేత పిశాచాల. వాడేం చేస్తాడు పాపము, పక్కగా చూస్తుంటాడు. పక్కగా చూడడం మాని
ఈ అనవసరాలు అనర్థదాయకమైనటువంటి తస్మాత్ జాగ్రత్త. నేను చెప్పే విషయాలు మీకు వ్యంగ్యంగా అనిపడుతుంది, లోపలికి వెళితే మీరు అనవసరాలకి బానిస అయిపోయింది ధ్యానం. దేనికి బానిసైంది? ఇప్పుడు మీరు ధ్యానానికి దిగేటప్పుడు కూడా పైనుంచి రూమ్లోంచి ఏం చేసి వచ్చారో ఒకసారి చెక్ చేసుకోండి. ఆడువారు ఏం చేస్తామంటే ఏ చీర కట్టుకుంటే కరెక్ట్గా ఫిట్గా ఉంటుందో చూసుకుంటాం ముందు. మీరు కాదండి, కొందరు మిమ్మల్ని అనలేదు బాబోయ్, పైకి వచ్చి రూమ్ దగ్గరికి వచ్చి ధర్నా చేస్తారు మీరు. కాబట్టి ఎస్, అలంకార ప్రియురాలు తప్పదు, మీరు చేసుకోవాలి. కానీ ధ్యానానికి ఇవన్నీ అవరోధాలు అవుతుంది, గుర్తుంచుకోండి. ప్రతి చిన్న విషయం కూడా ధ్యానాన్ని నొక్కి పడుతుంది. అందుకే పత్రిజీ గ్లాస్ ఖాళీ చేశారు. ఏం చేశారు? ఎంత చెప్పింది ఆ గ్లాస్ గురించి. గ్లాస్ ఖాళీ చేసింది ఎందుకంటే మీరు అన్నీ ఖాళీ చేయండి, ఇంట్లో సోఫాలు, బెంచీలు, కుర్చీలు, అప్పుడు పెద్ద ధ్యానం నిలయం అవుతుంది మీ ఇల్లు. ఇఫ్ యూ పుట్ ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ యువర్ ధ్యాన రూమ్, ఇట్ విల్ యాక్ట్స్ ఆన్ యువర్ మైండ్. ట్రై టు అండర్స్టాండ్. నేనేం చెప్తున్నా మీకు అర్థమవుతుందా? గట్టిగా చేతులు ఎత్తండి. అర్థమైందా లేదా? చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆపండి. చప్పట్లా ఉన్నాయి ఇవి. కరతాళ ధ్వనులు చేయండి. కరతాళ ధ్వనులు. యా, వెరీ నైస్. కాబట్టి కరతాళ ధ్వనులు అంటే ఏంటో తెలుసా? ఏమండి, మీరు కూడా ఈ పిఎంసి వాళ్ళు ఎప్పుడు చప్పట్లు కొట్టమని అనకండి ఎవరిని నేను. ఎందుకంటే కరతాళ ధ్వనులు చేయమండి. కరతాళ ధ్వనులు అంటే కరములు తాళములు చేయడం. తాళము అంటే కొట్టడం కాదు. మీరు కొట్టారు, కొడితే నన్ను కొట్టినట్టు కొట్టకూడదు. మీ మనసు ఉప్పొంగిపోయి, నేను చెప్పేటువంటి ఉపన్యాసానికి ఉప్పొంగిపోయి హృదయంలో వ్యాక్యూమ్ క్రియేట్ అయ్యి అది ఎక్కడికి పోవాలో తెలియక చేతులు గలగలలా ఆడిపోయి కొట్టేయాలన్నమాట. అది కరతాళ ధ్వనులు అంటే. ఇలా ఎప్పుడైనా జరిగాయా మీకు? కాబట్టి హృదయం ఉప్పొంగాలి, అర్థమైందా? దాన్ని ఉపన్యాసం అంటారు. మీ హృదయానికి తాకి ఆహా, ఆనందం పారవశించిపోయి అది నిండిపోయి ఉప్పొంగి ఎటు వెళ్ళాలో తెలియక కదిలేటటువంటి వాటిని కదిపేసి ఆ రెండు కొట్టుకుంటుంటే వచ్చే శబ్దాన్ని కరతాళ ధ్వనులు అంటారు. ఇది అర్థం, గుర్తుంచుకోండి. అయితే ధ్యానం అనేటటువంటి దానికి ఒక ఆబ్జెక్ట్, మీ ఇంట్లో ఉన్నటువంటి ఫోన్ ఉంటే ఫోన్ మీ ధ్యానం మీద దాని యొక్క రేడియేషన్ పనిచేస్తుంది. ఇంట్లో సోఫా, కుక్క, ఏవి, పిల్లి ఏమన్నా అయితే అన్నిటిని వదిలేయమంటారా? అయితే మా ఆయన్ని ముందు వదిలేస్తానని అంటది. మీరు గోడ పడలేకపోతున్నాం అండి. ముందుగా సులువుగా దొరికేది ఎవరు? వాడే అమాయకుడు. వాడిని వదిలేయండి, గొడవ వదిలిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా. సన్యాసం అంటే వదిలి. ఏంటి సన్యాసం అంటే తెలుసా మీకు? అయితే మేము సన్యాసం తీసుకోవాలి మీలాగా అని అనకండి. సన్యాసం అంటే వదిలి పారిపోవడం కాదు. సమ్యక్ న్యాస, వదిలి ఉండడం. ఏంటి? అన్నీ ఉండనివ్వండి, వాటితో ఏముండకూడదు అంటే ఏంటి? డిటాచ్మెంట్ కదా. డిటాచ్మెంట్ వాడకండి, అటాచ్మెంట్ వాడకండి. పదాలు ఇవి రెండు వాడతారు ఎక్కువగా ఈ యొక్క ఆధ్యాత్మికలో. డిటాచ్మెంట్ కాదు, అటాచ్మెంట్ వాడకండి. నన్ అటాచ్మెంట్ ఏంటి చెప్పండి? అంటే అటాచ్మెంట్ ఉంది పక్కన, ఉండేవండి భార్యని, కానీ నన్నుగా ఉండేవండి, భర్తను ఉండేవండి, నన్నుగా ఉండేవండి. ఎప్పుడు గోకేవాడిలాగా ఉండేవ్వకండి భర్తని. అర్థమైందా? భార్య కూడా ఎప్పుడు భార్యలాగా ఉండకూడదు, సహధర్మచారిలా ఉండాలి. ఎలా ఉండాలి? గట్టిగా చెప్పండి. ఇదేదో బాగోలేదండి మేము అలా ఉండమండి అంటారా? సహధర్మచారిణి. భర్త ధ్యానం చేస్తుంటే భార్య చక్కగా దానికి సహకారం చేసేదై ఉండాలి. భార్య ధ్యానం చేస్తుంటే భర్త దానికి సహకారం చేసేవాడు ఉండి. ఇది సహధర్మచరత్వము. దీన్ని సన్యాసం అంటారు. ఇక పెళ్ళం ఉంటుంది,
ఏంటండి, పెళ్ళం, భార్య, సహధర్మచారి, మూడు రకాలు ఉంటారు ఆడవాళ్ళు. పళ్ళెం పట్టుకుని వచ్చేస్తుంది మాట్లాడితే. ఇది పెళ్ళం అనమాట. అంటే ఎప్పుడు పెట్టడం, తినడం, పడుకోవడం. ఇందుకోసమే భార్య భర్తలు ఉన్నట్టుగా. రెండోది భార్య అన్ని మానసికమైనటువంటి ఒత్తిడిలన్నీ తాను తీసుకుని భర్తని కాపాడుతుంటుంది. అలాగే భర్త మానసికమైన ఒత్తిడిలు తాను తీసుకుని సంసారాన్ని సంరక్షిస్తూ ఉంటారు. కాబట్టి భార్యలు ఉంటారు, కానీ సహధర్మచారిణి కావాలి ప్రతి ఒక్కరూ. భారతదేశంలో ఎక్కువ సహధర్మచారత్వం ఉంటుంది. దాన్ని నన్ అటాచ్మెంట్ అంటారు. బిడ్డలు కనడానికి మాత్రమే వైవాహిక వ్యవస్థ ఉండాలి. బిడ్డలు కన్నిన తర్వాత మీ పాత్ర తల్లి తండ్రుల పాత్ర వస్తుంది. ఏమిటి, భార్య భర్తలు ఉండరు ఇక్కడ, డిస్మిస్. మీరు ఎంతమంది ఇంకా భార్య భర్తలుగా ఉన్నారో తెలుసుకోండి. మా సాధన, నేను గృహస్థాశ్రమంలోనే ఉండి సాధన చేసి మీకు చెప్తున్న విషయం ఇది. నేను సన్యాసిని కాదు, నేను గృహస్థ సన్యాసిని. నేను నన్ అటాచ్మెంట్లో ఉన్నటువంటి వాడిని. అది నేను ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు చెప్తున్నా. కాబట్టి మీరందరూ కూడా నన్ అటాచ్మెంట్లో ఉండండి. ధ్యానం అప్పుడు కుదురుతుంది మీకు. ధ్యానం కుదరడానికి మీకు ఇన్ని ఉన్నాయి. ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే. ప్లీజ్ అలర్ట్. సంగస్తేషూపజాయతే. కాబట్టి మీరు దాంతో కలిసి ఉన్నారు. కాబట్టి ధ్యానానికి అబ్స్టకిల్స్ ఏమున్నాయో అవి తర్వాత తెలుసుకుందాం. ఎంతటితో ఈ ప్రసంగాన్ని విరామం. తర్వాత మరొకసారి కలుసుకుని మిగతా విషయాల్ని చర్చించుకుందాం. మీ సమయం ఉందో లేదో తెలియదు నాకు. అందుగురించి వారు చెప్పకముందే నేను విరమిస్తే మంచిది, లేకపోతే బాగోదు. కాబట్టి తప్పకుండా మరొకసారి కలుసుకున్నప్పుడు ధ్యానం గురించి మరిన్ని విషయాల్ని తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సమస్తలోకా సుఖినో భవంతు. సమస్తలోకా సుఖినో భవంతు. సమస్తలోకా చరాచర శ్రేయో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓకే, రైట్ ఫ్రెండ్స్, హ్యాపీగా ఎంజాయ్ చేశారా? హ్యాపీగా ఎంజాయ్ చేశారా? జీవితంలో సంతోషమే సగం బలం అని చెప్పి అంటాం కదా. సంతోషమే సగం బలం. కాబట్టి జ్ఞానం అనేది పూర్తి బలాన్ని ఇస్తుంది. గురువుగారు ఇచ్చినటువంటి స్పీచ్లో అటు సంతోషం ఉంది, ఇటు జ్ఞానం ఉంది. కాబట్టి హాఫ్ రెండు కలిసి ఫుల్ అయిపోయినాయి ఒక విధంగా. కాబట్టి హిమాలయ యోగి సద్గురు శ్రీ 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 యోగి ప్రభాకర్ గురూజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి మనం తెలియజేద్దాం. అందరూ కూడా తప్పటి ద్వారా శాంతి శాంతి పూర్తిగా. అలాగే ఆయన అన్నారుగా, ఒక చిన్న స్లోగన్ మళ్ళీ ఇచ్చేసి వెళ్ళిపోతాను, దాచుకోండి. ఆఖరిగా సంతోషం సగం బలం, మిగతా సగం ఎక్కడికి పోయింది? సంతోషం సగం బలం. నేను అడిగాను నన్ను, సంతోషం సగం బలం, మిగతా బలం ఎక్కడికి వెళ్ళిపోయింది? పెద్దలు చెప్పలేదు. అందుకు నేను చెప్పబోతున్నాను, ఆనందం అంతా బలం. ఆనందం అంతా బలం. ఆనందంగా ఉండండి.